హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం హెల్తీగా బొబ్బట్లు తయారు చేసుకుందామండి. ఈ బొబ్బట్లకి మైదా కానీ పంచదార కానీ ఉపయోగించకుండా బెల్లము గోధుమ పిండితో తయారు చేసుకునే ఈ బొబ్బట్లు రుచికి రుచి చాలా బాగుంటాయండి, రుచిగా ఉంటాయి. మన పండగైనా పబ్బమైనా ఏదైనా మనం బూరి కానీ బొబ్బట్టు కానీ ఖచ్చితంగా చేసుకుంటాం. అయితే ఈరోజు నేను మన కిచెన్లో బొబ్బట్లు తయారు చేశాను. దీంట్లోని మైదా కానీ లేదు పంచదార కానీ ఉపయోగించకుండా గోధుమ పిండి బెల్లంతో పూర్ణం తయారు చేసుకునే ఈ బొబ్బట్లు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం చేసినా ఏమాత్రం పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. టిప్స్ కొలతలు అన్నీ చివరి వరకు చూడండి. మీకు ఉపయోగపడేటట్లయితే ఒక్క లైక్ చేయండి. దీనికోసం ముందుగా మనం పచ్చిశనగపప్పు ఒక గ్లాస్ తీసుకోలేండి. తీసుకొని మనం ఒక గిన్నెలో తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళు పోసి మంచినీళ్ళు పోసి ఒక అరగంట నానబెట్టి దాన్ని కుక్కర్లో పెట్టేసి 3-4 విజిల్స్ కన్నా ఒక 5-6 విజిల్స్ రావాలండి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం ఆవిరంతా పోయిందాకా ఉంచుకొని అప్పుడు మనం 5-6 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకొని మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే పప్పు ఇలా ఉడికిపోయి ఉంటుందండి. ఓకేనండి, ఇలాగ నీరు లేకుండా కరెక్ట్గా ఉడికిపోద్ది. గ్లాసుల పప్పుకి గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇది అరగంట నానబెట్టిన తర్వాత మనం విజిల్ తీసుకుంటే కరెక్ట్గా ఉడికిపోద్ది. దీనికోసం మనం గ్లాసుల పప్పుకి గ్లాసుల బెల్లం వేసుకొని 2 కలిపి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకుంటే ఇలా మెత్తగా నలిగిపోద్ది, ఇలాగ ప్యూరీలాగా అయిపోద్ది బెల్లము శనగపప్పు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని ఈ బెల్లం పూర్ణాన్ని దగ్గరకు వచ్చిందాక కలుపుకోవాలి. అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం ఏ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గోధుమ పిండి తీసుకొని చిటికెడు సాల్ట్ వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి మొత్తం పిండి అందరికీ బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని స్మూత్గా కలుపుకోవాలి. అలా అని మనకి చపాతీ పిండిలాగా గట్టిగా ఉండకూడదు, పూరీ పిండిలా కూడా ఉండకుండా కొంచెం లూజ్గా, చూసారు కదా, అలా లూజ్గా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకొని ఈ పిండి అంతా ఆ నూనె నూనె అంతా పిండిలో కలిసిపెట్టేట్టు కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం మళ్ళీ చక్కగా మర్దన చేసుకుంటూ పిండిని స్మూత్గా కలుపుకోవాలి. చూసారండి, అలా కలుపుకోవాలి, లూజ్గా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్పూను నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి ఈ నూనె అంతా పిండి పీల్చుకుంటుంది. దాన్ని మూత పెట్టి మనం రెస్ట్ ఇద్దాం ఒక పావు గంట. ఈ పూర్ణం రెడీ అయిపోయిందాక అది నానుతుంది. అది నానిన తర్వాత అది నానుతూ ఉంటుంది. ఈలోగా మనం ఈ పూర్ణం చూసుకుందాం. పూర్ణం దగ్గర పడుతూ ఉంటుంది. చూసారు కదండి, దగ్గరకు వస్తుంది. అలా దగ్గర పడాలి. గరిట్లోంచి తీస్తే ఇలాగ ముద్దలాగా రావాలన్నమాట. అంత ముద్దగా రావాలి. మీకు లేదు ఇలా చిన్న గిన్నెలో వేసుకొని చూసి ఇలాగ ముద్దలాగా ఉండకట్టిందా లేదా చూసుకోండి. అలాగా ఈ స్టేజ్కి వచ్చినప్పటికి కొంచెం ఒక 3-4 యాలకులు పొడి చేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని యాలకి పొడి నెయ్యి వేసి పూర్ణాన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. యాలకి పొడిన నెయ్యి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారాక ఇలా గట్టిగా వస్తుంది. మొత్తం అంతా తీసుకొని మెత్తగా మెదుపుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఉండలు చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజు చిన్న పెద్ద మన ఇష్టమే. ఈ మాత్రం సైజు ఉండలు చేసుకొని మొత్తం పూర్ణానంతా అలాగా ఉండల్లా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకటే గుర్తండి, ఈ పూర్ణం ఏ సైజు చేసుకున్నామో దానికన్నా చిన్న సైజు, దాంట్లో సగం ఉండాలి ఇంచుమించుగా. ఆ సైజులో ఈ గోధుమ పిండి బాల్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా నూనెతో కలిపి తడిపి పెట్టుకున్నాం కదా, పిండి అంతా బాగా నానిపోయింది. మళ్ళీ ఆ నూనె అంతా పిండికి పట్టుకునేట్టు పెట్టేసుకొని పూర్ణం ఉండ ఎంత తీసుకున్నామో అందులో సగం గోధుమ పిండి ఉండని తీసుకోవాలి. మనకి తొక్క పైనుండే పూర్ణానికి పైనుండే తొక్క దలసగా రాకూడదంటే ఇదే టిప్ అండి. అలాగా గోధుమ పిండి ఉండలని తీసుకున్న తర్వాత మనం ఒక గోధుమ పిండితో చేసుకున్న ఆ పిండి ముద్దని తీసుకొని ఇలా అరిచేతి మధ్యలో పెట్టుకొని చరుచుకొని కొంచెం లోతుగా చేసుకొని పూర్ణం ఉండ అందులో పెట్టుకొని చుట్టూ కవర్ చేసుకొని చక్కగా ఆ పైనుండి ఎక్సెస్ పిండి తీసేసుకోవాలి. అలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఒబ్బట్టు ఉత్తుకోవడానికి పూర్ణాన్ని స్టఫ్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలాగా అరిచేతిలో పెట్టుకొని మధ్యలోని లోతుగా చేసుకొని అంచులు పై వరకు
పూర్ణం అంతా కవర్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఆ ఎక్సెస్గా ఉండే పిండిని తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ఉండల్ని గోధుమ పిండి ఉండల మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని ఒబ్బట్లకి మనం ఒత్తుకోవడానికి వీలుగా అన్నీ సెట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, అలాగా. ఇది చూసారు ఎంత ఈజీ కదండి. ఎప్పుడు చేయలేదు అని బెంగపడ అవసరం లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అరిటాకు కానీ దేని మీదైనా ఒత్తుకోవచ్చు. నేనైతే పాలిథిన్ పేపర్ మీద దేని మీదైనా ఒత్తుకోవచ్చు. నేను ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, అది కట్ చేసుకొని దాని మీద పెట్టుకొని చక్కగా గుండ్రంగా ఒత్తేసుకోవాలి. మీకు పైన పూర్ణం అలా ట్రాన్స్పరెంట్గా కనబడితే అప్పుడు ఒబ్బట్టు తినడానికి మెత్తగా ఉంటుంది. ఇంకా చల్లారే కూడా ఇంకా బిరుసుగా అవ్వదు, సాఫ్ట్గా ఉంటుంది. చక్కగా లేయర్ పల్చగా వస్తుందన్నమాట. ఇలాగ ప్యాన్ పెట్టిన తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని 2 వైపులు తిప్పుకుంటూ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి. అలా ఆయిల్ పేపర్ మీద చేసామనుకోండి ఒబ్బట్టు ఈజీగా బయటకు వచ్చేస్తుంది, ఏమాత్రం అంటుకోదండి. ఇలా చక్కగా పెనం మీద వేసుకొని నెయ్యి వేసుకొని 2 వైపులు గోల్డెన్ కలర్లోకి రావాలి, బంగారు వర్ణంలోకి వచ్చినంత వరకు వేయించుకోవాలండి. చేసుకోవడం చాలా సులభమండి. బయట కూడా చాలాసార్లు కొనుక్కుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, ఇంకా అదే టైంలో హైజీనిక్గా కూడా ఉంటుంది. ఇలా మొత్తం ఒబ్బట్లన్నింటినీ కూడా మనం అలాగే రెడీ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇలాగే ఆయిల్ పేపర్ మీదే ఆయిల్ కవర్ ఉంటుంది కదా, దాని మీద ఇలా ఒత్తేసుకోవాలన్నమాట. మీకు ట్రాన్స్పరెంట్గా పూర్ణం కనబడాలి, అలాగ ఒత్తుకోవాలి అంత పలచగానే. అప్పుడే మనకి ఒబ్బట్లు స్మూత్గా ఉంటాయి. చల్లారిన 2-3 రోజులు నిల్వ ఉన్నా కూడా ఏమాత్రం పాడవు. చూసారు కదండి, గోధుమ పిండి బెల్లం పూర్ణంతో ఎంతో హెల్తీగా ఉండే ఈ ఒబ్బట్లు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.